హాయ్ ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్ ది యావరేజ్ డర్మాడాక్. ఇక మొదలెడదామా? ఇమ్యూనోమాడ్యులేటర్స్ పేరులోనే ఉంది డెఫినేషన్ మొత్తం. ఇట్ ఇంక్లూడ్స్ బోత్ ఇమ్యూనోస్టిమ్యులేటరీ అండ్ ఇమ్యూనోసప్రెసివ్ ఏజెంట్స్. Their efficacy is at par with steroids and have better safety profile. స్టిరాయిడ్స్ లానే పనిచేస్తుంది, స్టిరాయిడ్స్ కన్నా సేఫ్టీ ప్రొఫైల్ చాలా బాగుంటుంది అనమాట. లాంగ్ టర్మ్ స్టిరాయిడ్స్ పెట్టాల్సి వస్తే పేషెంట్కి స్టిరాయిడ్స్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ నుంచి కాపాడాలంటే మనం స్టిరాయిడ్ స్పేరింగ్ డ్రగ్స్ని వాడాలి. అవే ఈ ఇమ్యూనో మాడ్యులేటర్స్. సో దట్ మనము పేషెంట్స్ని ఆ స్టిరాయిడ్స్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ నుంచి కూడా స్పేర్ చేయొచ్చు. కమింగ్ టు క్లాసిఫికేషన్, టాపికల్ అండ్ సిస్టమిక్ ఇమ్యూనో మాడ్యులేటర్స్. టాపికల్లో యాంథ్రలిన్, జింక్, బీసీజీ, క్యాల్సిపోట్రయోల్, వైటమిన్ డి అనలాగ్, క్యాల్సిన్యూరిన్ ఇన్హిబిటర్స్ లైక్ టాక్రోలిమస్, పిమెక్రోలిమస్, సిరోలిమస్, ఇంకా ఇమిక్విమోడ్, ఇమిక్విమోడ్. సిస్టమిక్ ఇమ్యూనోమాడ్యులేటర్స్ వచ్చేసి అజాథయోప్రిన్, ఏప్రెమిలాస్ట్, బైలాజిక్స్, సైక్లోస్పోరిన్, సైక్లోఫాస్ఫమైడ్, మీథోట్రిక్సేట్, మైకోఫినోలేట్, మొఫెటిల్, ఇంట్రావీనస్ ఇమ్యూనోగ్లోబ్యులిన్స్ అండ్ ఇంటర్ఫెరాన్స్. కమింగ్ టు టాపికల్ ఇమ్యూనోమాడ్యులేటర్ క్యాల్సిపోట్రయోల్. దీన్నే మనం క్యాల్సిపోట్రయీన్ అని కూడా అనొచ్చు. ఇట్స్ ఏ ప్రెగ్నెన్సీ కేటగిరీ సి డ్రగ్ విచ్ ఈస్ ఏ సింథటిక్ అనలాగ్ ఆఫ్ వైటమిన్ డి. ఇంకా ఏమేమి ఉన్నాయి సింథటిక్ అనలాగ్ సేమ్ దీనిలానే? క్యాల్సిట్రయోల్ అండ్ క్యాల్సిటాల్. టోటల్ 3 డ్రగ్స్ పేరు చెప్పాను. క్యాల్సిపోట్రయోల్, క్యాల్సిట్రయోల్, క్యాల్సిటాల్. Coming to formulation of calcipotriol, 0.005% ointment formulation, cream and lotions లో available లో ఉంది. Coming to its mechanism of action, vitamin D binds to vitamin D receptor inside the nucleus. మనందరికీ తెలిసిందే వైటమిన్ ఏ, డి, ఈ అండ్ కే, ఈ 4 కూడా ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్. సో న్యూక్లియస్ లోపలికి ఈజీగా ఎంటర్ అయ్యి అక్కడ వైటమిన్ డి రిసెప్టార్స్ తో బైండ్ అయ్యి ఇట్ ఫార్మ్స్ ఏ కాంప్లెక్స్. దిస్ వైటమిన్ డి రిసెప్టార్ కాంప్లెక్స్ అలాంగ్ విత్ ఆర్ఎక్స్ఆర్ రిసెప్టార్. ఈ ఆర్ఎక్స్ఆర్ రిసెప్టార్ రెటినాయిడ్స్ క్లాస్ లో క్లియర్ గా దీని గురించి ఒక స్టోరీ కూడా చెప్పాను. It loves its own gender forming homodimer. It loves its opposite gender forming heterodimer. It also loves other species like vitamin D receptor forming heterodimer. ఇక్కడ మీరు క్లియర్ గా చూడొచ్చు. వైటమిన్ డి రిసెప్టార్ కాంప్లెక్స్ కాస్త ఆర్ఎక్స్ఆర్ రిసెప్టార్ తో కలిసి it will go and bind to specific DNA binding sites called vitamin D response elements. అదే సేమ్ ఈ ఆర్ఎక్స్ఆర్ రిసెప్టార్ కనుక రెటినాయిడ్ వచ్చి బైండ్ అయితే ఇట్ విల్ గో అండ్ అటాచ్ టు రెటినోయిక్ యాసిడ్ రెస్పాన్స్ ఎలిమెంట్స్. ఇక్కడ వైటమిన్ డి కాబట్టి వైటమిన్ డి రెస్పాన్స్ ఎలిమెంట్స్ కి బైండ్ అయ్యి ఇట్ విల్ మాడ్యులేట్ జీన్ ఎక్స్ప్రెషన్. స్టిమ్యులేట్ చేయొచ్చు జీన్ ఎక్స్ప్రెషన్ ని, ఇన్హిబిట్ చేయొచ్చు జీన్ ఎక్స్ప్రెషన్ ని. ఇన్హిబిషన్స్ చూద్దాం. ఇట్ ఇన్హిబిట్స్ ప్రొలిఫరేషన్ ఆఫ్ కెరాటినోసైట్స్. It inhibits interleukins 2, 6, interferon gamma, granulocyte, monocyte colony stimulating factor. It also inhibits cytotoxic T cells and natural killer cell activity. Stimulates epidermal differentiation. కెరాటినోసైట్స్ యొక్క ప్రొలిఫరేషన్ ఏమో తగ్గిస్తుంది, కానీ డిఫరెన్షియేషన్ ని స్టిమ్యులేట్ చేస్తుంది. డిఫరెన్షియేషన్ అంటే ఏంది? నథింగ్ బట్ కెరాటినైజేషన్, ఫార్మేషన్ ఆఫ్ ఏ కార్నిఫైడ్ సెల్ ఎన్వలప్. దీనికి కావాల్సిన ప్రోటీన్స్ అన్నిటి యొక్క జీన్ ఎక్స్ప్రెషన్ ని స్టిమ్యులేట్ చేస్తుంది అనమాట. ట్రాన్స్గ్లూటామినేస్, ఇన్వల్యూక్రిన్, ఈ ప్రోటీన్స్ అన్నిటిని పెంచి కెరాటినైజేషన్ కి హెల్ప్ అవుతుంది. సో సేమ్ రెటినాయిడ్స్ లాగే కెరాటినైజేషన్ కి పనికొస్తుంది. కమింగ్ టు యూజెస్, ఓన్లీ 1 FDA అప్రూవ్డ్ యూజ్ ఇస్ సోరియాసిస్. సోరియాసిస్ లో ఏమవుతుంది? కెరాటినోసైట్స్ అన్ని హైపర్ ప్రొలిఫరేటివ్ స్టేట్ లో ఉంటాయి. మన క్యాల్సిట్రయోల్ ఏం చేస్తుంది? క్యాల్సిపోట్రయోల్, ఇట్ ఈస్ ఇన్హిబిటింగ్ ప్రొలిఫరేషన్ ఆఫ్ కెరాటినోసైట్స్. ఎఫికసీ ఈజ్ సిమిలర్ టు పొటెంట్ టాపికల్ కార్టికోస్టెరాయిడ్స్. పొటెంట్ అంటే ఏ క్లాస్ లో వస్తాయి? క్లాస్ 2 అండ్ క్లాస్ 3. క్లాస్ 1 సూపర్ పొటెంట్. కంపేర్డ్ టు సూపర్ పొటెంట్, ఆన్సెట్ ఆఫ్ యాక్షన్ ఈస్ డిలేడ్. పొటెంట్ స్టెరాయిడ్స్ లానే ఉంటుంది ఎఫికసీ వైజ్. సూపర్ పొటెంట్ స్టెరాయిడ్స్ తో పోలిస్తే దీని యొక్క ఆన్సెట్ ఆఫ్ యాక్షన్ ఈస్ డిలేడ్. మోనోథెరపీగా వాడితే దీని యొక్క ఫుల్ మాక్సిమం రెస్పాన్స్ రావడానికి ఇట్ రిక్వైర్స్ మినిమం 2 months ఆఫ్ కంటిన్యూస్ అప్లికేషన్, but results in a longer disease free period.
పొటెంట్ స్టిరాయిడ్స్తో కంపేర్ చేసినా కూడా డిసీజ్ ఫ్రీ పీరియడ్ దీనికే ఎక్కువ లాంగ్ ఉంటుంది. నెక్స్ట్, ఇన్ కాంబినేషన్ విత్ టాపికల్ కార్టికోస్టెరాయిడ్స్ వర్క్స్ సుపీరియర్ దాన్ యూజ్డ్ ఎలోన్. స్టిరాయిడ్స్ క్లాస్లో క్లియర్గా చెప్పాను, స్టిరాయిడ్స్తో కనుక మనం క్యాల్సిపోట్రాల్ కంబైన్ చేస్తే ఈ రెండింటి యొక్క ఎఫికసీ ఒకదాన్ని ఒకటి పెంచుకుంటుంది. సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఇండివిజువల్ సైడ్ ఎఫెక్ట్స్ తగ్గిపోతుంది. సో ఇట్ వర్క్స్ బెటర్ వెన్ ఇట్ ఈస్ విత్ స్టిరాయిడ్స్. Coming to off-label uses, keratinization disorders like epidermolytic, X-linked, harlequin ichthyosis, autoimmune disorders like మార్ఫియా, విటిలైగో. విటిలైగోలో ఇదేం చేస్తుందంటే మెలనోసైట్స్ యొక్క నెంబర్ని పెంచేస్తుంది, మెలనోజెనిసిస్ని స్టిమ్యులేట్ చేస్తుంది, మెలనోజెనిసిస్ కావాల్సిన టైరోసిన్ క్వాంటిటీని పెంచుతుంది. సో ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ ఇన్ విటిలైగో. బట్ సోరియాసిస్ మాత్రమే FDA అప్రూవ్ చేసింది. నియోప్లాస్టిక్ డిసీజెస్ లైక్ క్యూటేనియస్ T-cell లింఫోమా, మిస్సెలేనియస్ డిసార్డర్స్ లైక్ ఎకాంథోసిస్ నైగ్రికాన్స్, లైకెన్ అమైలాయిడోసిస్, ఎరిథిమా యాన్యులారి సెంట్రిఫ్యూగమ్, కాన్ఫ్లుయెంట్ అండ్ రెటిక్యులేట్ పాపిలోమెటోసిస్, వెర్యూకా వల్గారిస్. నేను జస్ట్ ఫస్ట్ ఇయర్ పీజీలోకి ఎంటర్ అయిన టైంలో మా సూపర్ సీనియర్ ఒకరు ఇంట్రాలీషనల్ వైటమిన్ డి ఇన్ వాట్స్ మీద థీసిస్ చేస్తున్నారు. సేమ్ ఇక్కడ కూడా వైటమిన్ డి ఎనలాగే మన క్యాల్సిపోట్రాల్ యూజ్డ్ ఇన్ వెరుకా వల్గారిస్. ఇల్వెన్, గ్రోవర్స్ డిసీజ్, పిటైరియాసిస్, రూబ్రా పైలారిస్, ప్రూరైగో నాడ్యులారిస్, ఇవన్నీ ఆఫ్ లేబుల్ యూజెస్. కమింగ్ టు అడ్వర్స్ ఎఫెక్ట్స్, మోస్ట్ కామన్ వచ్చేసి ఇరిటేషన్, బర్నింగ్ సెన్సేషన్ ఇన్ ద ట్రీటెడ్ లీషన్స్. మనం ఏ లీషన్ మీద అయితే ట్రీట్ చేస్తున్నామో ఆ లీషన్స్ దగ్గర బర్నింగ్ సెన్సేషన్, ఫోటో సెన్సిటివిటీ. సిస్టమిక్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా రేర్, లైక్ హైపర్ క్యాల్సిమియా, క్యాల్సియూరియా, ఇన్హిబిషన్ ఆఫ్ పారాథైరాయిడ్ హార్మోన్. సో ఈ సిస్టమిక్ సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా మ్యాక్సిమం డోస్ ఎప్పుడు కూడా 100 grams per week కంటే తక్కువే వాడాలి. మ్యాక్సిమం డోస్ షుడ్ నాట్ ఎక్సీడ్ 100 grams per week. ఛానల్ పేరు గుర్తుందిగా, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. హస్త la vista, до свидания.